వచ్చే ఎన్నికలలో మేము గెలవటం కష్టమే అంటున్న టీడీపీ సీనియర్ నాయకుడు. ఆ సీనియర్ నాయకుడు ఎవరో కాదు, తాడిపర్తి మాజీ ఎమ్మెల్యే, తాడిపర్తికి చెందిన మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. మేము వచ్చే ఎన్నికలలో గెలవడం కష్టమే అని ఆయన అంటున్నారు. ఎందుకంటే ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళకి జేబులో పడాల్సిన చిల్లర వాళ్ళకి పడట్లేదు. వాళ్ళు ముందుగా సంక్షేమ పథకాలు, ఇచ్చిన హామీలను వాళ్ళు అడుగుతున్నారు. ఇచ్చిన హామీలు మేము నెరవేర్చట్లేదు కాబట్టి మేము వచ్చే ఎన్నికలలో గెలవడం కష్టమే, ఇదే ప్రజా తీర్పు అని జేసీ ప్రభాకర్ రెడ్డి కరాఖండిగా ముక్కుసూటిగా ఆయన చెప్పడం జరిగింది. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏది చెప్పినా నిజమే చెప్తారు, ఏది చెప్పినా ముక్కుసూటిగానే చెప్తారు. నిజాన్ని నిర్భయంగా ముక్కుసూటిగా చెప్పే జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు 100% కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి అంటుంటాడు, మేము కుష్కా పెట్టాము, చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతాననే లోపల ఆ బిర్యానీకి ఆశపడి జనాలు ఓట్లేశారు. ఇప్పుడు పెట్టే కుష్కా పోయింది, బిర్యానీ కూడా చంద్రబాబు నాయుడు పెట్టట్లేదు. ఇది జనాలు అసంతృప్తితో ఉన్నారు. మనం ఇన్ని మంచి పథకాలు ప్రజలకు ఇచ్చి కూడా మనకు ఓట్లు వేయలేదు అంటే చంద్రబాబు నాయుడు ఏమీ చెయ్యకనే, ఏమీ ఇవ్వకనే, ఎన్నికల హామీలు నెరవేర్చకనే జనాలు ఆయనకి ఎందుకయ్యా ఓటేస్తారు అని జగన్మోహన్ రెడ్డి కూడా అంటుంటారు. ఇలా ఏ నాయకుడు చెప్పినా ప్రజల నాడిదే. ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలు తిరుగుబాటు జెండా ఎగరేస్తారు. చంద్రబాబు నాయుడు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. చెప్పేది ఎన్నికలలో ఇష్టానుసారం హామీలు ఇచ్చేశాడు, కానీ చేసేది మాత్రం శూన్యం. ఎన్నికలలో ఇచ్చిన హామీలను పూర్తిగా తుంగలోకి దొక్కేసి నేను అది చేస్తాను, ఇది చేస్తాను, అంతర్జాతీయ విమానాశ్రయాలు తెస్తాను, లేకపోతే ఇంకోటి తెస్తాను, ఇలా చేస్తాను, అలా చేస్తాను అంటే ఎవడు నిన్ను నమ్ముతాడు? ఈరోజు ప్రజలకు కావాల్సింది నువ్వు ఏం చెప్పావో, ఏం చెప్పి నువ్వు ఓట్లు వేసుకున్నావో అది చేస్తే ప్రజలు నిన్ను నమ్ముతారు. అలా కాకుండా నేను అది చేస్తాను, ఇది చేస్తాను, ఇంకోటి చేస్తాను అంటే ప్రజలు నిన్ను ఎందుకయ్యా నమ్ముతారు? చంద్రబాబు నాయుడు ముందుగా ఇది అర్థం చేసుకోవాలి. మీ పార్టీ నాయకులే ఈరోజు, మీ పార్టీ సీనియర్లే ఈరోజు వచ్చే ఎన్నికలలో మేము గెలవడం కష్టం, వచ్చే మున్సిపల్ ఎన్నికలలో మేము ఓడిపోతాము, ఎందుకంటే ప్రజల జోబీలు చిల్లర పడట్లేదు, ఇస్తానన్న సంక్షేమ పథకాలు చంద్రబాబు ఇవ్వట్లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకం ఇచ్చాడు, ఆ అమ్మఒడితో పాటు ఫీజు రీయింబర్స్మెంట్లు ఇచ్చాడు. ఆ మహిళలకు, అక్కా చెల్లెమ్మలందరికీ కూడా వాళ్ళకి చేయూత, ఆసరా అంటూ ఇచ్చాడు. ఈరోజు ఏ సంక్షేమ పథకం మేము ఇవ్వట్లేదు. జేబులు చిల్లర పడకపోతే జనాలు ఎందుకు ఓట్లేస్తారు? ఇచ్చిన హామీలను నిలబెట్టకపోతే ప్రజలు మాకు ఎందుకు ఓట్లేస్తారు? మేము ఖచ్చితంగా వచ్చే ఎన్నికలలో ఓడిపోతాము అంటూ తాడిపర్తి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తీవ్రమైన వ్యాఖ్యలు టీడీపీ పైన ఆయన నిర్మోహమాటంగా చెప్పడం జరిగింది. ఆయన యొక్క వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు పరిగణలోకి తీసుకుని ఇప్పటికైనా ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తాడా లేదా అనేది ఆలోచించాలి.